ప్రశ్న. ఒక ప్రశ్నకు జవాబు రావాలంటే దేవుడు ఇంకో ప్రశ్న అడుగుతాడు. ప్రశ్న అడుగుతున్నా అంటే దేవునికి జవాబు తెలియక కాదు, నీకు జవాబు తెలియాలని ప్రశ్నలు దేవుడు అడుగుతాడు. ఆదామా ఎక్కడున్నామంటే ఆదాము ఎక్కడున్నాడో తెలియక కాదు, ఆదాము ఎంత దూరం వెళ్ళిపోయాడో ఆదాముకు తెలియాలని దేవుడు ప్రశ్నను ఆదాముకి అడిగాడు. ఈరోజు కూడా ప్రభడుతున్న ప్రశ్న ఏంటంటే, ఓ శిష్యులారా, క్వశ్చన్ నెంబర్ 119, నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచి పెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని తిన్నారు అని అడిగాడా? 5,000 మంది తింటున్నప్పుడు మీకు ఎలా ఫీలింగ్ అనిపించింది అన్నాడా? 5,000 మంది తింటున్నప్పుడు మీకు లోపల ఏ కాన్ఫిడెన్స్ వచ్చింది అని అడిగాడా? 5,000 మంది తింటున్నప్పుడు మీరు ఎన్ని రొట్టెలు తిన్నారా అని అడిగాడా? దయచేసి కలిసి చూద్దాం, అందరం కలిసి చూద్దాం. ఎన్ని గంపల నిండా ఎత్తితిరని వారిని అడిగాను. ఇవి వీళ్ళు మెమరీ టెస్ట్ చేయడం కాదు, ఎన్ని గంపలు ఎత్తారు అన్నాడు. వారు ఏమన్నారు? 12 గంపలు అన్నారు. 20th verse, ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచి పెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని ఆయన అడగగా వారు 7 అన్నారు. దయచేసి వినండి, సింపుల్ మ్యాథమెటిక్స్. ఎన్ని గంపలు ఎత్తారు మొదటిసారి? గట్టి చెప్పండి. ఎన్ని గంపలు ఎత్తారు రెండోసారి? 12 + 7 ఎంత? 12 + 7కి ఇంత ఆలోచిస్తే ఇంకెట్లండి? 12 + 7 ఎంత? 9. అమ్మో, ఇంగ్లీష్ అడగాల, సారీ మర్చిపోయినా. 19 గంపలు నిండా ఎత్తారు. ఇప్పుడు వినండి, జాగ్రత్త వినండి. ప్రభు అడిగాడు, వీళ్ళకేమో 1 రొట్టె ఉందిరా నాయన, మా పరిస్థితులు ఏంటని చెప్పి వీళ్ళు టెన్షన్ పడుతుంటే ప్రభు అంటున్నాడు, మొదటిసారి ఎన్ని గంపలు ఎత్తారు? రెండోసారి ఎన్ని ఎత్తారు? టోటల్ ఎంత? 19. ఇప్పుడు ప్రశ్న, 19 గంపలు నిండా ఎత్తిన అనుభవము, దేవుని నమ్మకత్వాన్ని ఆ దేవుడే 19 గంపలు మిగిలేంత రేంజ్లో ఆశ్రయించిన దేవుడు వారితో ఉంటే, ఇప్పుడు వారి సమస్య ఏంటట? 10వ వచనం, వాళ్ళ దగ్గర ఏముందండి? వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరిచిరి, దోణిలో వారి యొద్ద 1 రొట్టె తప్ప మరేమీ లేకపోయింది. 19 గంపలు ఒకెత్తు, 1 రొట్టె వారిని బాధ పెడతా ఉంది. ఆలోచించండి, 19 గంపలు ఎత్తిన చేతిలో 1 రొట్టెను పట్టుకొని బహుశా అలా చూసుకుంటా, ఇలా చూసుకుంటా, అలా చూసుకుంటా ఉంటే వారి గతాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, నా నమ్మకత్వము. ఎన్ని గంపలు ఎత్తారు మీరు? త్వర చెప్పాలి. 19 గంపలు ఎత్తితే ఈరోజు మీరు దేని టెన్షన్ పడుతున్నారు? త్వర చెప్పాలి. 1 రొట్టెను చూసి, కనీసం 1 గంప కూడా కాదంట, 1 రొట్టెకి వీళ్ళు ఏమవుతున్నారండి? టెన్షన్ పడుతూ ఉన్నారు. విషాదకర సంఘటన ఏంటంటే, 19 గంపలు ఎత్తడానికి కారకుడు ఎవరు? 19 గంపలు ఎత్తడానికి కారకుడు ఎవరో? వారిని ఆశీర్వదించింది ఎవరో? సమృద్ధికి నడిపించింది ఎవరో? బిగ్గర చెప్పండి. ఆ యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడు? యేసు ప్రభు ఎక్కడున్నాడో వారి దోణలోనే ఉన్నాడు. కానీ వారి క్వశ్చన్ ఏంటంటే, ఈ 1 రొట్టె ఏమి చేసుకోవాలా? విషాదకర సంఘటన ఏంటంటే, హ్యావింగ్ జీసస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు హ్యావింగ్ రెవల్యూషన్ అబౌట్ జీసస్. యేసు ప్రభు సన్నిధి ఉన్నంత మాత్రాన యేసు ప్రభును గూర్చిన ప్రత్యక్షత ఉంది అనుకోవడం పొరపాటు. 2 ఒకటి కాదు. జీసస్ ఈజ్ ఇన్ ద బోట్, బట్ రెవల్యూషన్ అబౌట్ జీసస్ ఈజ్ మిస్సింగ్ ఇన్ దేర్ మైండ్. యూ కెన్ సిట్ నియర్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, బట్ యూ కెన్ మిస్ జీసస్. మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, దేవుని మందిరంలో కూర్చోవచ్చు, దేవుని వాక్యాలు వినొచ్చు, 100 కాదు 1000 కొద్ది వాక్యం వినొచ్చు, కానీ దేవుని గురించిన ప్రత్యక్షత, దేవుని గురించిన ఎరుకను నువ్వు మిస్ అయి ఉండొచ్చు.
వారాల తరబడి, సంవత్సరాల తరబడి, వేల తరబడి వాక్యాలు వినొచ్చు. యు మైట్ హావ్ హర్డ్ వీక్లీ సర్మన్స్ అండ్ ఎవ్రీ సండే, ప్రతి ఆదివారం వచ్చి వాక్యం వినొచ్చు. అద్భుతాల వర్షము గురించిన సాక్ష్యాలు వినొచ్చు, పవర్ఫుల్ సర్మన్స్ వినొచ్చు, యూట్యూబ్లో అన్ని ఛానల్ వెతికేసి ఉండొచ్చు. కానీ ఒక మాట చెప్తా, ఈరోజు శూన్యముగా ఖాళీ చేతులతో ఒక్క రొట్టె పట్టుకొని నడుస్తూ వెళ్ళొచ్చు. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, సత్యం ఏంటంటే దైవ సన్నిధి ఉన్నంత మాత్రాన దేవుని గురించిన ఎరుక ఉందని పొర్రబడొద్దు. దో యు మే హ్యావ్ ద ప్రెసెన్స్ ఆఫ్ జీసస్ రైట్ ఇన్ యువర్ బోట్, యు మైట్ నాట్ హ్యావ్ ద రెవల్యూషన్ ఆర్ నాలెడ్జ్ అబౌట్ జీసస్. అందుకని పౌలు భక్తుడు అన్నాడు, ఇన్ని సంవత్సరం సమస్తము నేను పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. ఎందుకంటే ఆయన పునరుద్ధాన శక్తి ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నేనేం చేస్తున్నా, పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను అన్నాడు. ప్రియ సోదరి సోదరా, ఈరోజు దేవుని గురించిన ఎరుక దైవ సన్నిధిలో ఉండొచ్చు, దేవుని ఆత్మని నడిపిస్తుండొచ్చు, దేవుని వాక్యాలు వింటుండొచ్చు. కానీ ఈరోజు శూన్యముగా ఖాళీ హృదయాలు, ప్రశ్నల మధ్యలో దైవ సన్నిధి, దేవుని గురించిన ప్రత్యక్షత లేకుండా దేవుని సన్నిధిలోనే కూర్చొని ఉన్నావా? You may have everything, you may have presence of God, you may have the Spirit of God moving, but you might not have a revelation about Jesus. యేసు ప్రభు సన్నిధి గురించిన అవగాహన నీకు ఉండొచ్చు, యేసు ప్రభు వారి యొక్క శక్తి గురించి తెలియవచ్చు, యేసు ప్రభు గురించి వర్తమానిలొచ్చు, పరిశుద్ధాత్మ దేవుని ప్రపంచం గురించి తెలుసుకోవచ్చు. కానీ యేసును గురించిన ఎరుక, యేసును గురించిన ప్రత్యక్షత లేకపోతే వారి పరిస్థితి 19 గంపలు మర్చిపోయారు. ఒక్క రొట్టె ఎక్కిరి చూపులు చూస్తూ ఉంటే వారి వైపు చూసి అవమానం తట్టుకోలేక గుండె బగిలి అంతర్మదనంగా కలవరపడుతూ ఆందోళన చెందుతూ చివరికి మా బతుకులు ఏమైపోయాయని చెప్పి దేవుడు అడిగే ప్రశ్నలకు జవాబు లేకుండా ఈరోజు ఉన్నావా? భార్య అడిగే ప్రశ్నలు, భర్త అడిగే ప్రశ్నలు, పిల్లలు అడిగే ప్రశ్నలు, కుటుంబీకులు అడిగే ప్రశ్నలకి ఈరోజు తల దించుకొని సూసైడ్ చేసుకుందామని ఆలోచిస్తూ ఈరోజు వాక్యం వింటున్నావా? ఈ వాక్యం నీ కొరకనే సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నా. యూ మే హ్యావ్ ఎవ్రీథింగ్ బట్ వితౌట్ ద రెవల్యూషన్ అబౌట్ గాడ్, ఈవెన్ గాడ్స్ ప్రెసెన్స్ డజంట్ మ్యాటర్. దేవుని సన్నిధి ఉన్నా సరే బోట్లో, దేవుని సన్నిధి ఉన్న తోనలో దేవుని గురించిన ప్రత్యక్షతను తెలుసుకోకపోతే ఒక్క రొట్టె పట్టుకొని ఎగతాళి జీవితంగానే మిగిలిపోవచ్చేమో. ప్రత్యక్షత ప్రాముఖ్యమైంది. వెలుగు కలుగుమని పలుకగా ఆ వెలుగు వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలగాలి కదండి. అది నీకు గ్రహింపిస్తుంది, అది నీకు ఆలోచనిస్తుంది, అది నీ ప్రత్యక్షత మారుస్తుంది, అది దేవుని గురించి ఎరుకను మార్చి నీ రేంజ్ను మారుస్తుంది. ఈరోజు విషాదం ఏంటంటే దానాల గురించి ఆలోచిస్తున్నారు కానీ దాతను వారు ఏమయ్యారండి, మర్చిపోయారు. ప్రభు అంటున్నాడు, ఎన్ని గంపలు చేశాను మర్చిపోయారా? చేసింది ఎవరో? ఆయనను మర్చిపోయావు. నీ చేతిలో ఉన్న వనరులు పట్టుకొని ఇంతే నానా బ్రతుకు అని ఆ ఒక్క రొట్టెను గురించి చింతిస్తూ బాధపడుతున్న వారి జీవితంలో దయచేసి గమనించండి, మన జీవితంలో అన్నీ పెట్టుకొని, ఇంత సమృద్ధమైన వాక్యం పెట్టుకొని, దేవుని సన్నిధి పెట్టుకొని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంచార ప్రభావాన్ని అనుభవిస్తూ, అభిషేకాన్ని పెట్టుకొని ఈరోజు ఖాళీ చేతులతో వెక్కిరి చూపులు చూస్తున్నాయా? నీ జీవితంలో అక్కర్లు తీర్చలేని పరిస్థితున్నావా? ఈరోజు శూన్యత నిన్ను కలిచివేస్తున్నట్లయితే దేవుని సేవకు జ్ఞాపకం చేస్తున్నా, వారి పరిస్థితి మన పరిస్థితి ఎటువంటి తేడా లేదనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రెవల్యూషన్ అబౌట్ గాడ్. దేవుని సన్నిధి ఉన్నంత మాత్రం అది దేవుని ప్రత్యక్షత అనుకుంటే పొరపాటు. మనోనేత్రాలు తెరవబడినంత వరకు ప్రభు అంటాడు, కన్నులుండి చూడలేరా, చెవులుండి వినలేరా, హృదయం ఉండి గ్రహించలేరా? ఇది కాదా క్రైస్తవ విషాద పరిస్థితి? ఈరోజు భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త యొక్క కుమార్తెలుగా నాకు అసాధ్యం ఉన్నదా అని చెప్పి సవాలు వేసిన ప్రశ్నకు జవాబు తెలిసిన దేవుని బిడ్డలుగా ఈరోజు ఇంకా శూన్యత, కొరత, వెలితి, అవసరతలు, వెక్కిరి చూపులు చూస్తా ఈరోజు ఎందుకు అయిపోయింది నా పరిస్థితి అని చెప్పి దేవుని సన్నిధి నాతో ఉన్నదా లేదా అని అనుమానిస్తే ఒక మాట చెప్తాను, దేవుని సన్నిధి ఉంది, ముమ్మాటికి ఉంది. కానీ దేవుని గురించిన ప్రత్యక్షత వారికి లేదా. అమెరికా దేశంలో అత్యంత ధనికమైన ఒక స్త్రీ, తన పేరు హెట్టి గ్రీన్. 1860s సుమారు 19th centuryలో జరిగిన సంఘటన. తను మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ ఉమెన్ అంట, మోస్ట్ రిచెస్ట్ బిజినెస్ ఉమెన్. అయితే ఆమె జీవితంలో ఒక చిన్న సంఘటన ఏంటంటే, ఈమెకు ఒక భయంకరమైన భయం ఉండేదంట. ఏం భయం తెలుసా? ఖర్చు పెడితే అన్నీ అయిపోతే నాకు డబ్బులన్నీ ఏమవుతాయి, తరిగిపోతాయని చెప్పి ఆమెకు ఒకలాంటి భయం. ఎంత భయం అంటే చివరికి ఆ భయం ఆమెని ప్రపంచంలో అత్యంత పిసినారి అనే అతి గొప్ప బిరుదుకి ఆమెను క్వాలిఫై చేసింది. ద వరల్డ్ స్టింజియెస్ట్ ఉమెన్ అంటే పిసినారులకే
పిషనారుల బ్యాచ్కే ఒక రాణిగా అంత అద్భుతమైన పిషనారి అనే అవార్డుని ఆమె సొంతం చేసుకుంది. ఎంత పిషనారి అంటే ఆమె వేసిన బట్టలు మళ్ళీ వాష్ చేస్తే ఈ బట్టలు పాడైపోతాయని చెప్పి బట్టలు కూడా మార్చేది కాదంట. బయట బట్టలు లోపల బట్టలు ఏమీ మార్చేది కాదంట. రెండోది, ఇల్లు మార్చేది కాదు, అదే పూరుగొడుసులు ఉండేది. విషాదం ఏంటంటే కొడుకు గట యాక్సిడెంట్ అయితే వాడికి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతే ఖర్చు అవుతుందని చెప్పి ఫ్రీ సర్వీస్ ఎక్కడ దొరుకుతుందని చెప్పి వెతుక్కుంటూ కుంటోని అలా యాక్సిడెంట్ అయిన పట్టుకొని వెతుక్కుంటూ వెళ్ళి ఫ్రీ హాస్పిటల్ దొరకలేదని వెతుక్కుంటూ వెళ్ళి లాస్ట్కి ఫ్రీ హాస్పిటల్ దొరికే లోపల ఈ కాలు ఇన్ఫెక్ట్ అయిపోతే కాలు మొత్తం కోసి పారేశారంట. ఇంతటితో ఖ్యాతి ఘనత ముగించలేదు, ఇంకా చాలా ఉన్నాయి తన ఖాతాలో. కథ ముగిస్తే చిన్నగా చెప్పాలనుకుంటే లాస్ట్కి ఒక రోజు పని ఆవిడ వచ్చిందంట. అమ్మ, ఇన్ని సంవత్సరాలు నీతో నేను ఇంత నమ్మకంగా చేశాను కదా అంటే, అయితే ఏంది అనిందంట. శాలరీ పెంచుతావా అనిందంట. ఏమనిది? శాలరీ పెంచుతావా? ఆ క్వశ్చన్ వినేసరికే చేతులు కాళ్ళు వణికిపోయి బీపీ షూటప్ అయిపోయి దృశ్యంలో కనిపిస్తాను ఆవిడ హెట్టి గ్రీన్ కోపం కట్టలు తెంచుకొని కంట్రోల్ అవ్వక బీపీ షూటప్ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిందంట. ఏంటండి? హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. మీరు అనొచ్చు ఏదో మామూలు ఐశ్వర్యవంతురాలు కదా అని. తీరా ఏంటండి? హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. మీరు అనొచ్చు ఏదో మామూలు ఐశ్వర్యవంతురాలు కదా అని. తీరా బ్యాంక్ అకౌంట్ రికార్డ్స్ చూస్తే ఆమె బ్యాంక్ బ్యాలెన్స్లో $100 మిలియన్. ఒకవేళ మన రూపీస్లో కన్వర్ట్ చేస్తే 16,000 కోట్ల రూపాయలు, 16,000 crore ఇండియన్ రూపీస్. ఆలోచించండి, ఇది ఆమె అకౌంట్లో ఉన్న డబ్బు. ఎంతండి? 16,000 కోట్ల మన రూపీస్లో కన్వర్ట్ చేస్తే. సచ్చింది ఎట్లా? హార్ట్ అటాక్ అందరికి వస్తుంది అండి. దేని గురించి వచ్చింది హార్ట్ అటాక్? ఎక్కడ జీతం పెంచాల్సి వస్తుందో అనే భయానికి ఏం చేసిందండి? అన్నీ ఉన్నా ఏమీ లేని భిక్షాందేహి అనే ఒక భిక్షగత్తిగా ఏం చేసిందండి? చచ్చిపోయింది. ఈమె కథింటే ఇట్లాంటి దౌర్భాగ్యమైన జీవితం ఎవరికి రావద్దు అని అనుకుంటూనే జాలి పడుతూనే ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. మన పరిస్థితి ఏమీ అతీతమో కాదు. ఆమెకి 16,000 కోట్లు ఉంటే ఉన్నా ఏమీ లేని అనాథగా చస్తే, మనకు 16,000 కోట్లు కాదు, కోట్లు విలువ చేసే భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త మన సొంత దేవునిగా తండ్రిగా పెట్టుకొని మన పరిస్థితి ఆవిడ పరిస్థితి ఏమి తేడా? ఒప్పుకుంటారా లేదా? 16,000 crores ఏంటండి? మన ప్రభు ఏంటి? భూమి ఆకాశము అందున్న సమస్తము నావి. ఈ లైన్ మన సాటిస్ఫాక్షన్ రాకు. రెండో లైన్ చెప్తా. నా కుమారుడా, నావన్నీయు నీవే. మనం ఎట్ట చూస్తాం? పొద్దున్న లేస్తే రాత్రి పడుకున్న తర్వాత కూడా మనకు అవే కలలు వస్తూ ఉంటాయి. ఎట్లా బిల్స్ కట్టాలి, ఏంటో పరిస్థితి ఏమో. ఈరోజు విశాఖ సంఘటన ఏంటంటే దేవుని సన్నిధి వారు దోణలో ఉంది, కానీ ఆ దేవుని రేంజ్ ఏంటో వారికి